రాజధాని రాకతో పెరిగిపోయిన వీఐపీల తాకిడి, ట్రాఫిక్ కష్టాలు వెరసి సీడ్ యాక్సిస్ రోడ్లోకి వెళ్లాలంటే బొమ్మ కనబడుతోంది. మరి అలాంటి సీడ్ యాక్సిస్ రోడ్డును జాతీయ రహదారికి అనుసంధానం చేసే ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఏ స్థాయిలో ఉంది, ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు రాజధాని బాహ్య ప్రపంచానికి కనెక్ట్ అవుతుంది? చికెన్ మసాలా. రాజధాని అమరావతికి వెళ్లే రహదారుల్లో కీలకమైన నిర్మాణాలు ఇప్పుడు కూడా నిర్మాణ దశలోనే ఉన్నాయి. ముఖ్యంగా సీడ్ యాక్సిస్ రోడ్డుకు అనుసంధానం చేసే స్టీల్ బ్రిడ్జిల నిర్మాణం కొనసాగుతూనే ఉంది. ఈ బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే తప్ప గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలకు రాజధానితో పూర్తి స్థాయిలో కనెక్ట్ అయ్యే పరిస్థితి ఉండదు. వెస్ట్ బైపాస్ పుణ్యమా అని కొంతవరకు రాజధాని ప్రాంతంలోకి నేరుగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉన్న రాజధాని ముఖద్వారంగా చెప్పుకునే ఉండవల్లి ప్రాంతం నుంచి రాజధానిలోకి ఎంటర్ అవ్వాలంటే ఇప్పటి వరకు అనేక కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. విజయవాడ నుంచి ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లాలన్నా, సచివాలయానికి వెళ్లాలన్నా, అసలు రాజధానిలోకి ప్రవేశించాలన్నా ఉండవల్లి ప్రాంతం నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న అతి చిన్న బ్రిడ్జి తీవ్రమైన ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొంటోంది. ఆ బ్రిడ్జి స్థానంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో అతిపెద్ద బ్రిడ్జిల నిర్మాణానికి ప్రభుత్వం పూనుకుంది. దాదాపు 80% పనులు ఇప్పటికే పూర్తి చేశారు కాంట్రాక్టర్లు. ప్రభుత్వం నిర్మాణం చేస్తున్న స్టీల్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే ఇక నేరుగా రాజధాని ప్రాంతానికి చేరుకోవచ్చు. బకింగ్హామ్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జి, కొండవీటి వాగు, గుంటూరు ఛానల్పై బ్రిడ్జిల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ బ్రిడ్జిల నిర్మాణం చివరి దశకు చేరుకుంటోంది. ఇందులో ఒకటి సీడ్ యాక్సిస్ రోడ్డుకు అంటే E3 రోడ్డుకు అనుసంధానంగా ఉండవలసిన కేఎల్ రావు కాలనీ వద్ద నుంచి ప్రారంభమవుతుంది. మరొక బ్రిడ్జి కొండవీటి వాగు, గుంటూరు ఛానల్ మీద నిర్మాణం చేస్తున్నారు. ఈ 2 బ్రిడ్జిలలో ఒకటి బకింగ్హామ్ కెనాల్పై 120 మీటర్ల పొడవున 4 లైన్లుగా నిర్మాణం చేస్తున్నారు. కొండవీటి వాగు, గుంటూరు ఛానల్ మీద నిర్మాణం చేస్తున్న మరో బ్రిడ్జి 288 మీటర్ల 3 లైన్ల బ్రిడ్జి. అయితే ఈ బ్రిడ్జికి ఇటీవలే కీలక నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 105 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 17 టన్నుల స్టీల్ వినియోగం చేస్తూ 225 మిల్లీమీటర్ల మందంతో అత్యాధునిక కాంక్రీట్ స్లాబ్ను సీడ్ యాక్సిస్ రోడ్డుకు కీలకంగా ఉండే కొండవీటి వాగుపై నిర్మించారు. ఇలాంటి స్లాబ్లు మరో 8 నిర్మాణం చేయాల్సి ఉంది. ఈ స్టీల్ బ్రిడ్జ్ 288 మీటర్ల పొడవు, 9 పిల్లర్ల భారీ వంతెనల నిర్మాణంతో ఆగస్టు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంతో నిర్మాణం చేస్తున్నారు. ఈ 2 బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే గుంటూరు, విజయవాడ ప్రాంతాల నుంచి రాజధానిలోకి నేరుగా చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం నాటికి ఈ బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చేసి విజయవాడ, గుంటూరు 2 ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు నేరుగా BRT రోడ్లోకి రాజమార్గంలో అడుగుపెట్టే అవకాశం ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది.